ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై రీఛార్జ్ ఆయుర్వేద. సో ఒక లైఫ్ చేంజింగ్ ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఒకటి రెండు కాదండి, దాదాపుగా ఒక 15 సంవత్సరాలుగా మార్కెటింగ్ లైఫ్ ఉన్న కంపెనీ. అండ్ ప్యూర్లీ మన ఇండియన్ బేస్డ్ కంపెనీ అండి. దాదాపు 15 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తూ, నాట్ ఓన్లీ 1-2 ఇయర్స్ అంటే 15 ఇయర్స్ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఎన్నో లక్షల మందికి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చిన కంపెనీ అండి. కంపెనీ పేరు ఆల్రెడీ చెప్పాను కదా, మై రీఛార్జ్ ఆయుర్వేద అని. ఈ కంపెనీకి సంబంధించిన ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో, సో వన్ అండ్ ఓన్లీ గ్రేట్ పర్సన్ అండి మిస్టర్ అశోక్ కులర్ గారు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వాలి, ఆ అవకాశం ద్వారా ఒక క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ 15 ఇయర్స్గా నార్త్ ఇండియాలో ఈ కంపెనీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చిందండి. సౌత్ ఇండియాకి రీసెంట్గా రావడం జరిగింది. ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నామండి. పైగా ఈ కంపెనీ వచ్చేసి చెప్పాను కదా, 694 కోట్ల టర్నోవర్ చేసిన కంపెనీ అండి, నిన్నమన్నటి కంపెనీ కాదు కదా. వీళ్ళు అయితే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటికి సంబంధించి దాదాపు 2700కు పైగా ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఉన్నాయి కంపెనీకి సంబంధించి. ఇది మాత్రమే కాకుండా ఇందులో మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలనే ప్రతి విషయానికి సంబంధించి వండర్ఫుల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇదంతా కూడా చెప్పే ప్యూర్లీ లీగల్ కంపెనీ అండి. ఆల్రెడీ ఈ కంపెనీలో మనకంటే ముందు అవకాశం కోసం వచ్చేసి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారండి. లేడీస్ కూడా ఈ కంపెనీలో వర్క్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా బ్రేవ్ లేడీస్. అండ్ నార్త్లో వచ్చేసి లక్షల ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే, మన పని మనం చేసుకుంటూ, మీ పని మీరు చేసుకుంటూ, మీరు చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇన్కమ్ సంపాదించుకునే ఒక మంచి అవకాశం ఉంది అంటే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో అలా ఉంటే దయచేసి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే అవకాశం తీసుకోబోతున్నారో, ఈ అవకాశం ద్వారా మీ జీవితాన్ని మార్చుకుని ఇన్కమ్ సంపాదించుకోవచ్చండి. మనలా ఈ అవకాశం కోసం ఈ కంపెనీలోకి వచ్చి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వందలు వేలు లక్షలు కాదండి, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో అలా సంపాదించిన వాళ్ళలో చెప్పాను కదా, హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, బిజినెస్ చేసే ఉన్నారు, జాబ్ చేసే ఉన్నారు, ప్రతి ఒక్క క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నాట్ ఓన్లీ డబ్బులు ఒకటే కాదండి, ప్రతి మనిషికి ఉండే చాలా రకాల డ్రీమ్స్లో వచ్చేసి ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలతో పాటు ఒక ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలంటే ఆలోచనలు ఉంటాయి. అలా మనలాగా ఈ కంపెనీలో అవకాశం కోసం వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఏమంటున్నానంటే, మనకున్న డ్రీమ్స్ని, గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒక అవకాశం కావాలండి. ఆ అవకాశం మనకి ఈరోజు మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ రూపంలో వచ్చింది. కాబట్టి ఈ కంపెనీ ఏంటి, మనం చేయాల్సిన వర్క్ ఏంటి, మనకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనే విషయానికి సంబంధించి నేను క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. దయచేసి నెక్స్ట్ 15-20 మినిట్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా వినేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మీరు సక్సెస్ అవడమే కాకుండా మీ ద్వారా కొన్ని వందల వేల మందిని కూడా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యే విధంగా మీరు అవకాశాన్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా సార్? బాగుంది సార్, అన్ని చెప్తున్నారు, లేడీస్ కున్నారని చెప్తున్నారు, ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదంటున్నారు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు, మరి ఏం చేయాలి? సో సింపుల్ అండి. ఈ కంపెనీలో మనం కొత్తగా చేసే పని అంటే ఏమి లేదండి. మై రీఛార్జ్ అనే కంపెనీ వచ్చేసి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ. మనలో చాలా మందికి తెలుసు డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీలో తయారైన ఒక వస్తువు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, టీవీలో పేపర్ లాంటి యాడ్స్ కూడా సంబంధం లేకుండా కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చే విధానాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ సపోర్ట్ వల్ల మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతూ వస్తుందండి. డెవలప్ అయిన చాలా కంట్రీస్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ మీద చాలా వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, దానికి సంబంధించి చాలా సపోర్ట్ కూడా ఉంటుంది. అదే సపోర్ట్ని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రీసెంట్ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఏంటి అంటే, కొన్ని వేల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద కంపెనీ మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ. ఇక్కడ మనకేంటి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, బెనిఫిట్ ఏ విధంగా వస్తుంది అంటే సింపుల్ అండి. ఏ డైరెక్ట్ సెల్లింగ్ అయినా ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ఏవైతే ఉంటుందో, మనం ఒక కస్టమర్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ యూస్ చేసుకుంటూ, ఆ కంపెనీకి ఎలాంటి మధ్యవర్తులు ఉండరు కాబట్టి, ఎలాంటి బ్రాండ్ అంబాసిడర్స్ ఉండరు కాబట్టి, టీవీలో పేపర్ ఎలాంటి యాడ్స్ ఉండవు కాబట్టి, మనం ఆ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఆ కంపెనీని ప్రమోషన్ చేయడం ద్వారా, బయట ఎలాగైతే సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్ ప్రమోషన్ చేయడం ద్వారా ఎలాగైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో, మనం కూడా ఇక్కడ ఒక టీం వర్క్ చేసేసుకొని ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. స్టేట్ అవేలో మీకు చెప్పాలి అంటే, మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం ఒక కస్టమర్గా ఇన్వాల్వ్ అయిపోయి మనకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అనే కంపెనీ కాన్సెప్ట్ అండి. నేను చెప్పేది ఏంటి అంటే, కేవలం షాపింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది, దాంతోపాటు ప్రమోషన్ చేయడం ద్వారా ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇది మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళ మోటో. ఇక్కడ వరకు క్లియర్ ఉంటుందండి.
కానీ మనలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, సార్ ఇలాంటి కాన్సెప్ట్లు మేము చాలా విన్నామండి, చాలా చూసామండి, చాలా చేసామండి, సో ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే విషయం కాదు అని కొంతమంది. కొంతమంది వర్కౌట్ అవుతుంది కానీ చాలా టైం తీసుకుంటుందని ఇంకొంతమంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది. ఎందుకంటే బయట మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా జరగడం వల్ల కొంతమంది ఆలోచనలో పడిపోతారు. బట్ నేనేం చెప్తున్నానంటే 100% ఇప్పటి వరకు మీరు బయట మార్కెట్లో ఎక్కడా చూడనటువంటి వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉండే ఒక అద్భుతమైన కంపెనీ అనేది చూస్తారు అంటే మై రీఛార్జ్ కంపెనీనండి. నాకు అందుకే నచ్చింది, మీకు ప్రమోషన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా స్టేట్ అవే పాయింట్ ఏంటి అంటే, మనం చేయాల్సిన రెండు పనులు: షాపింగ్, ప్రమోటింగ్. కానీ ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే, ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా ఈ కంపెనీ ద్వారా మనం 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది, ఇన్కమ్ సేవింగ్ చేసుకునే అవకాశం ఉంది. ₹1 పెట్టుబడి పెట్టకుండా కేవలం షాపింగ్ చేయడం ద్వారా 4 రకాలుగా డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంది. సెకండ్, ప్రమోషన్ చేయడం ద్వారా 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించే అవకాశం మనకుంది. సో అందుకు నాకు మై రీఛార్జ్ కంపెనీ నచ్చిందండి. మరి ఇది ఎలాంటి బెనిఫిట్స్ మీకు నిజంగా ఉపయోగపడవు అనే విషయం గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి షాపింగ్ అండి. ఈ కంపెనీలో షాపింగ్ చేయడం ద్వారా మనకు 4 టైప్స్ ఆఫ్ బెనిఫిట్ వస్తాయని చెప్పాను కదా, అవేంటో చూద్దాం. అంతకంటే ముందుగా ఈ కంపెనీలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, మనకు అవసరమయ్యే చాలా రకాల వస్తువులు ఈ కంపెనీలో ఉండడం ఫస్ట్ ప్లస్ పాయింట్. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని ఏమనుకుంటారంటే, కేవలం హెల్త్ కేర్ మాత్రమే ఉంటుంది అనుకుంటారండి. ఈ కంపెనీలో మనకు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ కేర్, అగ్రికల్చర్, హెల్త్ కేర్ సంబంధించి 5 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. పొద్దున్నే లేసి ఉపయోగించే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి ఇంట్లో కావాల్సిన టీ పొడి కావచ్చు, కారం, పసుపు, మసాలా, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, డిష్ వాష్ క్లీనర్, ఇంకా చూస్తే ఫేషియల్ క్రీమ్స్ కావచ్చు, బాడీ సోప్స్ కావచ్చు, హెయిర్ కలర్ షాంపూస్ కావచ్చు, హెర్బల్ షాంపూస్ కావచ్చు, అండ్ ఫేషియల్ క్రీమ్స్లోనే మల్టిపుల్ కేటగిరీ క్రీమ్స్ ఉంటాయండి. ఫుడ్ క్రీమ్ కానీ, లిప్ బామ్ కానీ, లేడీస్కి అవసరమే శానిటరీ నాప్కిన్ కానీ, అండ్ జెండుబామ్ లాంటి పెయిన్ రిలీఫ్ బామ్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, అగరబత్తి కానీ, ఇలా బేసిక్ ఐటమ్స్ కూడా కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా డిఫరెంట్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇవన్నీ ఉన్నాయని కదని చెప్పి మీరు హెల్త్ కేర్ని నెగ్లెక్ట్ చేయలేదు. ఈ కంపెనీలో హెల్త్ కేర్ సంబంధించి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. దాదాపు 5,000 సంవత్సరాలుగా ఏదైతే ఆయుర్వేదిక్ పద్ధతులు వాడుతున్నారో వాటిని బేస్ చేసుకుని ఈ కంపెనీ వాళ్ళు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేశారు. ఈ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ ఇచ్చే విధంగా ఈ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం జరిగిందండి. అందులో కనుక స్పెషల్గా మనం చూసుకోవాల్సి వచ్చినట్లయితే ఈ కంపెనీలో మాంగోల్ కావచ్చు, శీలాజిత్ కావచ్చు, గ్లూకోజమైన్, థైరోకేర్, సిస్టోకేర్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, డయాబెటీస్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, త్రిఫల క్యాప్సిల్స్, బ్రింగరాజా, లివ్ 2000, మొరింగా, గెయిన్ మ్యాక్స్, పిర్లినా, ఇలా దాదాపుగా ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు ఒక 70+ డిసీజెస్ సంబంధించి ప్రివెన్షన్ అండ్ క్యూర్గా ఉపయోగపడతాయి. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, అండ్ బ్యాక్ పెయిన్ లాంటి, నీ పెయిన్ లాంటి కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, లేడీస్కి వచ్చే ఏమంటారండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం కావచ్చు, ఇలా ప్రతి దానికి సంబంధించి కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు ప్రివెన్షన్ అండ్ క్యూర్గా, అంటే ఒక ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి లక్షలు కట్టే బదులు ఆరోగ్య సమస్య రాకుండా ఉంటే బాగుండని చెప్పి మనందరం కోరుకుంటాం. కానీ ఎంతమంది అలా ఉంటున్నారంటే ఉండలేరు. ఎందుకు? ఈరోజు మనం తీసుకునే ఫుడ్ వల్ల ప్లస్ కంటే మైనస్ ఎక్కువ ఉంటుంది. అంటే అన్ని రకాల న్యూట్రిషన్స్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనం దొరకట్లేవు. అందుకే ఏం చేయాలి అంటే, ఎక్స్ట్రా ఏదైనా సరే సోర్స్ ఆఫ్ నుంచి మనం మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనే విషయం చాలా మందికి తెలియదండి. బట్ మై రీఛార్జ్ కంపెనీలో వీళ్ళు అయితే డెవలప్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన హెల్త్ కేర్కి సంబంధించి చాలా బాగా ఉపయోగపడతాయి. పైగా ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. నాట్ ఓన్లీ హెల్త్ కేర్ అండి, హోమ్ కేర్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, FSI దగ్గర నుంచి మొదలు పెడితే ISO 22000 వరకు మనకు యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండి, సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ వీళ్ళు ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఒక పని అండి. ఇక్కడ ఇన్వాల్వ్ అయినా కాకపోయినా, మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేసినా చేయకపోయినా, మన ఇంట్లో కావాల్సిన పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఇలా మల్టిపుల్ కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మనం బయట కొనుక్కుంటాం. చిన్న పని, కేవలం షాప్ని మార్చుకొని మై రీఛార్జ్ అనే కంపెనీలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి, ఇది ఫ్రీ ప్రాసెస్. దీనికోసం అమౌంట్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ వెబ్సైట్లో కానీ, మై రీఛార్జ్ యాప్లో కానీ మిమ్మల్ని ఎవరైతే మై రీఛార్జ్ కంపెనీకి రిఫర్ చేస్తారో వాళ్ళకు ఒక స్పెసిఫిక్ ID నెంబర్ ఉంటుందండి. ఆ ID నెంబర్ ద్వారా మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు కావాల్సిన వస్తువులు కనుక షాపింగ్ చేసుకుంటే కంపెనీ మనకి ఏం చేస్తుంది, లైఫ్ టైం 4 రకాలుగా బెనిఫిట్స్ ఇస్తుందని చెప్పి నేను చెప్పాను. సేవింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పాను. అవేంటో ఫటాఫట్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, మనం ఇందులో ఏ వస్తువు కొనుక్కున్నా అప్ టు 30% డిస్కౌంట్ వస్తుందండి. మినిమం 10% నుంచి మాక్సిమం 30% వరకు వస్తుంది. ఎక్కడైనా డిస్కౌంట్ అనేది కామన్ కావచ్చు, కానీ మై రీఛార్జ్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఈ కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా
ఎఫోర్డబుల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. రేట్లు అనేవి రీజనబుల్గా ఉంటాయి. ఇదే ఈ కంపెనీలో ఉన్న ఫస్ట్ పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనగానే రేట్స్ ఎక్కువగా ఉంటాయనే ఆలోచన చాలా మంది ధోరణిలో ఉందండి. ఎందుకు దీన్ని రిపీట్ చేస్తున్నానంటే మార్కెట్లో ప్రతి 100లో 90 మందికి దీని మీద కొంత అవగాహన ఉందండి. వాళ్ళకు కూడా క్లారిటీగా అర్థం కావడం కోసం మై రీఛార్జ్లో ఉన్న బెనిఫిట్స్ ఎక్కువ తెలియడం కోసం యాడ్ చేస్తున్నానండి. సో అలా చూసుకుంటే ఒక కామన్ మ్యాన్గా మనం ఆలోచించుకున్న ఈ కంపెనీ దొరికే ప్రతి పట్టు కూడా ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక 75 రూపీస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇందులో అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు బ్రింగరాజ్ ఆయిల్స్ ఇస్తున్నాయండి. టీవీలో పేపర్లో యాడ్లు ఇచ్చేసి వాళ్ళు 400-500 రూపాయలు కాస్ట్ అమ్ముతున్నారు. బట్ మన దగ్గర 250 రూపాయలకి ఎంఆర్పీ వస్తుంది. సోప్స్ కూడా మన దగ్గర 12 రూపాయల దగ్గర నుంచి కూడా సోప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇలా ప్రతి ప్రోడక్ట్ తీసుకున్నా బయట మార్కెట్లో మనం షాప్లోకి వెళ్ళి తీసుకుంటే ఏదైతే ప్రైస్ ఉంటుందో సేమ్ ఈక్వల్ ప్రైస్ కొన్ని ప్రతి ప్రోడక్ట్ తక్కువ రేట్లో కూడా మనకు దొరికే అవకాశం ఉంది. వీటిలోనే కంపెనీ మళ్ళీ మనకు అప్ టు 30% డిస్కౌంట్ ఇస్తా అని చెప్తుంది. యావరేజ్గా 20% డిస్కౌంట్ వేసుకున్నా ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుకున్నా మై రీఛార్జ్ కంపెనీ ద్వారా మనం కావాల్సిన వస్తువులు కొనుక్కుంటే ఇక్కడ మనకి ఏమవుతుందండి, 5,000 20% వేసుకున్న ఒక 1,000 రూపాయలు మనకు సేవ్ అవుతుంది. రేట్లు రీజనబుల్గా ఉన్నాయి, పైగా క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అండి. ఎందుకు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అని చెప్తున్నాను అంటే ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి కస్టమర్ ద్వారానే కంపెనీ మార్కెట్లోకి వెళ్ళాలి కాబట్టి క్వాలిటీ వస్తువు ఇస్తేనే కంపెనీ ముందుకు వెళ్తుంది. అలా క్వాలిటీ వస్తువులు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు 15 ఇయర్స్గా మార్కెట్లో ఉన్నారు. సో కాబట్టి అది క్లారిటీ ఉంటుంది. క్వాలిటీ వస్తూ మనకు డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా మనం ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్స్ షాపింగ్ చేస్తామో మనం చేసే షాపింగ్ మీద కంపెనీ మనకు కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుంది. ఒక వస్తువు తయారవడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని ఆధారంగా చేసుకొని కంపెనీ కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుందండి. అలా ఒక్కో ప్రోడక్ట్ పైన కొన్ని బీవీ పాయింట్స్ ఉంటాయి. ఒక నెలలో 1వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు మన అవసరం కోసం మనం ఏవైతే వస్తువులు కొనుక్కుంటామో ఆ వస్తువులు మనకు డిస్కౌంట్లో వస్తూ పై కొన్ని బీవీ పాయింట్స్ వస్తాయి. అలా ఎంతైతే బీవీ పాయింట్స్ మనం షాపింగ్ చేస్తామో ఆ బీవీ పాయింట్స్ పైన కంపెనీ మనకు వచ్చేసి మినిమం 6% నుంచి మాక్సిమం 15% వరకు ఇన్స్టెంట్గా మంత్ ఎండింగ్లో మనకు క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కమిషన్ కూడా వాటి మీద మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. డిస్కౌంట్ రావడమే గొప్ప. డిస్కౌంట్ కాదని అసలు యాక్చువల్లీ గట్టిగా మాట్లాడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లో క్వాలిటీ వస్తువు దొరకడమే గొప్ప. అలాంటిది క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ మనకి ఇచ్చి డిస్కౌంట్కి డిస్కౌంట్ ఇస్తుంది, దాంతోపాటు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఎవరికి మనం ప్రమోషన్ స్టార్ట్ చేయలే, కేవలం మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం కోసం షాప్ని మార్చుకున్నాం. ఆటోమేటిక్గా మనకు రావాల్సిన బెనిఫిట్ మనకు వచ్చిందండి. అండ్ కంపెనీస్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. ఈ కంపెనీలో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇది కూడా అండి. ఎందుకంటే మనకి ఎక్కడ పోయినా కూడా ఫ్రీగా ప్రొడక్ట్స్ అనేవి మాక్సిమం బయట మార్కెట్లో రావండి, రిటైల్ మార్కెట్లో రావు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఈ కంపెనీలో ఒక స్మార్ట్ కన్జ్యూమర్గా ఉంటారు. స్మార్ట్ కన్జ్యూమర్ అంటే సింపుల్ అండి. ప్రతి నెల మనం కొనుక్కునే ప్రొడక్ట్స్ బీవీస్ వచ్చేసి 1,250 బీవీ పాయింట్స్ లాగా ఉండి 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యన మనం ఎంతైతే షాపింగ్ చేస్తామో మినిమం 2,500 మాక్సిమం 5,000 రూపీస్ మధ్యలో 6 months మనం కంటిన్యూగా ఎంతైతే షాపింగ్ చేస్తామో 7th month మనకు సేమ్ వాల్యూ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. అంటే ప్రతి నెల మీరు ఒక 4,000 రూపాయలు షాపింగ్ చేస్తే 7 నెలల్లో మీకు 4,000 రూపాయలు వస్తూ ఫ్రీగా వస్తాయి. 5,000 రూపాయలు షాపింగ్ చేస్తే 5,000 రూపాయలు కూడా ఫ్రీగా వస్తాయి. పైగా మై రీఛార్జ్ అనే కంపెనీలో హెల్త్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్కి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో కనుక ఎవరైనా షాపింగ్ చేస్తే 6,000 బీవీ కనుక సెల్ఫ్గా షాపింగ్ చేస్తే వాళ్ళని కంపెనీ డైమండ్ క్లబ్ మెంబర్ అంటుంది. ఎవరైతే డైమండ్ క్లబ్ మెంబర్గా ఉంటారో వాళ్ళకి 15% క్యాష్ బ్యాక్ వస్తుందండి వాళ్ళు తీసుకునే ప్రొడక్ట్స్ బీవీ మీద. దాంతోపాటు ప్రతి 6 monthsకు 7,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. వాటితో పాటుగా ప్రతి సంవత్సరం కంపెనీ డైమండ్ క్లబ్ మెంబర్స్కు ఒక యాన్యువల్ రికగ్నైజేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. 5 star హోటల్లో ఉంటుందండి. 1 night 2 days కంపెనీ అకామిడేషన్ ఇచ్చేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకంటే ఒక గుర్తింపును కూడా ఇస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకు బయట ఎక్కడైనా సరే మన చిన్నప్పటి నుంచి కొన్ని లక్షల రూపాయలతోటి మనం ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తాం. నెలకు 5,000 కొనుక్కున్న 1 yearలోనే ఆ అమౌంట్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. అలా ఇన్ని సంవత్సరాల నుంచి మనం కొనుక్కున్న కిరాణ్ షాప్ అతను ఏ రోజైనా పిలిచి మనకు ఒక 10,000 రూపాయలు వస్తారు కానీ ఒక 1,000 రూపాయలు వస్తారు కానీ ఫ్రీగా ఇచ్చారా అంటే ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేరు కూడా. ఎందుకంటే చాలా మంది మధ్యవర్తులు దాటుకుని ఆ వస్తువు రావడం వల్ల అతనికి అంత ప్రాఫిట్ మిగిలే ఛాన్స్ ఉండదు. కానీ ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా కంపెనీతో తయారైపోయి డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి మనం స్మార్ట్ కన్జ్యూమర్గా కానీ డైమండ్ క్లబ్ మెంబర్గా కానీ మనం షాపింగ్ చేస్తే ఫ్రీగా ప్రొడక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక కామన్ మ్యాన్గా మనం మాట్లాడుకున్న ప్రతి నెల మనం తీసుకునే ఇంట్లో వస్తువులు వచ్చేసి పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా ఇవన్నీ తీసుకుంటే మినిమం ఒక 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయల మధ్యన మనం తీసుకుంటున్నాం. అదే ఇక్కడ తీసుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ వస్తువు వచ్చింది, డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా వచ్చినాయి. వీటితో పాటుగా ఈ కంపెనీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర డిజిటల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు మొత్తం 10 రకాల సర్వీసెస్ ఉన్నాయండి. ఇవే సర్వీసెస్ మనం ఏం చేస్తున్నాం అంటే బయట ఫోన్పేలో, గూగుల్ పేలో, పేటిఎంలో సర్వీస్ వాడుకుంటున్నాం.
ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే థర్డ్ పార్టీ యాప్ల ద్వారా సర్వీస్ వాడుకోవడం ద్వారా ఎక్స్ట్రాగా 1% ఆఫ్ అమౌంట్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడుతున్నాయి. మీరు ఒక ₹300 రీఛార్జ్ చేస్తే ₹303 పడుతుంది. ఇలా ఒక్కో సర్వీస్ మీద ప్రజెంట్ కమిషన్ ఉందండి. ముందు ముందు రోజుల్లో ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. సో మనం చేయాల్సిన చిన్న పని వచ్చేసి ఏంటి అంటే, ఎలాగైతే షాప్ని మార్చుకొని మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఫ్రీ ప్రొడక్ట్స్ని ఎంజాయ్ చేసామో, అలాగే జస్ట్ యాప్ని మార్చుకొని మై రీఛార్జ్ అనే కంపెనీ యాప్ ద్వారా కనుక మనం ఈ సర్వీసెస్ వాడుకుంటే మనకు ప్రతి సర్వీస్ పైన ఎక్స్ట్రా ఛార్జ్ పడకపోగా మనకే కొంత మొత్తంలో కమిషన్ కూడా వస్తుంది. ఒక్కో సర్వీస్ మీద ఒక్కో కమిషన్ ఉంటుందండి. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ లాంటి సర్వీస్ తీసుకుంటే 2.5% వరకు మీకు కమిషన్ ఉంది. ఒక ఇంట్లో ఎట్లయినా మనం టీవీ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ అన్ని కలిపి ఒక ₹2,000 నుంచి ₹3,000 రీఛార్జ్ చేసుకుంటే బయట ఫోన్పేలో, గూగుల్ పేలో చేసుకుంటే ఎక్స్ట్రా 1%, అదే ఇక్కడ చేసుకుంటే రిటర్న్ మనకే 2.5%, ఓవరాల్గా ఒక 3.5% ఆఫ్ అమౌంట్ మిగులుతుంది. కేవలం రీఛార్జ్ మీదనే మనం నెలకు ఒక ₹60, ₹70 అమౌంట్ సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక కామన్ మ్యాన్గా మనం మాట్లాడుకుంటే చేసే ప్రతి పనిలో ₹1 సేవ్ అవ్వాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించే ప్రతి మధ్యతరగతి వ్యక్తికి కానీ, ఒక కామన్ మ్యాన్కి కానీ, లేకపోతే డబ్బులు సేవ్ చేయాలని ఆలోచన ఏ వ్యక్తికైనా సరే మై రీఛార్జ్ అనేది ద బెస్ట్ ఆప్షన్. బయట మార్కెట్లో ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైస్లో ప్రొడక్ట్ ఇచ్చేసి, ఇంత క్వాలిటీ ఇచ్చి, మళ్ళీ అందులోనే డిస్కౌంట్ ఇచ్చేసి, క్యాష్ బ్యాక్ ఇచ్చి, ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇచ్చి, దాంతోపాటు డిజిటల్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటి, నాన్ వర్కింగ్ బెనిఫిట్స్. కేవలం మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు కావాల్సిన వస్తువులు మన కోసం మనమే కొనుక్కున్న జీవితకాలం మనకు వచ్చే బెనిఫిట్. ఇదే బెనిఫిట్స్ని మనం జస్ట్ ప్రమోషన్ చేస్తే చాలండి, ఫ్రీగా బిజినెస్ చేసుకుని ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. సింపుల్ థింగ్. ఎందుకంటే మనకు ప్రమోషన్ అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. ఎవరికైనా చెప్పడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. పలానా హోటల్ బాగుంది, పలానా షాపింగ్ మాల్ బాగుంది, మీ ఇంట్లో టీవీ బాగుంది, ఫ్రిడ్జ్ బాగుంది అని చెప్పేసి ఆ చెప్పేది ఏదో ఇక్కడ మనం ఏం చెప్తాం, ఈ కంపెనీలో ఉన్న ఫ్రీ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అలా మనం తెలిసిన వాళ్ళకి ప్రమోషన్ చేసి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది కదా. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటి అంటే, ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో, మ్యాక్సిమం ద డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో వాళ్ళు బిజినెస్ చేసుకోవాలంటే ఎవ్రీ మంత్ కంపెనీ దగ్గర సెల్ఫ్ పర్చేస్ చేయాలి. అలా మై రీఛార్జ్ కంపెనీలో కూడా సెల్ఫ్ పర్చేస్ ఉందండి. జస్ట్ ఒక 600 BB పాయింట్ షాపింగ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ 600 BB అని ఎందుకు అంటున్నాను అంటే, ఈ కంపెనీలో మాంగోల్ అని ఒక న్యూట్రిషన్ డ్రింక్ తీసుకున్నా, అది మన హెల్త్కి ఉపయోగపడుతూ ఇన్కమ్ సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి 600 BB పాయింట్స్ కూడా వస్తాయి. హెల్త్ కేర్ అనగానే మళ్ళీ ఏదో మెడిసిన్ అనుకోవద్దండి. సింపుల్, ఇది మనకు కలబంద కావచ్చు, ద్రాక్ష కావచ్చు, కోకం ఫ్రూట్, ఉసిరికాయ, నోని, గ్రీన్ టీ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ లాంటిది మాత్రం ఎవ్రీడే మార్నింగ్ మనకు తీసుకోవడం ద్వారా మనం ఎప్పుడూ హెల్తీగా ఉండడానికి మనకి ఏం కావాలి, బాడీకి ఇమ్యూనిటీ కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఈ ప్రోడక్ట్ ద్వారా మనకు కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతాయి. పైగా ఏజ్డ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి పార్కిన్సన్ అని చెప్పేసి, అల్జీమర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి నుంచి వాళ్ళకి కొంత రిలీఫ్ దొరుకుతుంది. లేడీస్కి వచ్చి పీరియడ్స్ టైం ప్రాబ్లం నుంచి వాళ్ళకి కొంత రిలీఫ్ దొరుకుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కావచ్చు, స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలా మందికి ఇది మనం డైలీ లైఫ్లో యూస్ చేయడం ద్వారా చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, మాంగోల్ అనే ప్రోడక్ట్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం మనకుంది. పైగా ఇంత బెనిఫిట్ అని చెప్పేసి కాస్ట్ ఏం ఎక్కువ లేదండి. కేవలం ₹849 ఎంఆర్పీ రేట్ ఉంటుంది. డిపి రేట్ వచ్చేసి ₹729 వస్తుంది. అంటే ఒక ₹729 పెట్టుకోగలిగితే లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశంలో మనకు ఆ మంత్కి కావాల్సిన రెన్యువల్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ పాయింట్ చెప్పడానికి ఒకే ఒక్క రీజను, చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎవ్రీ మంత్ వాళ్ళు సెల్ఫ్గా పర్చేస్ చేస్తేనే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే అక్కడ ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువగా ఉండడం. ప్రొడక్ట్ కాస్ట్ రీజనబుల్గా ఉన్న ₹3,000, ₹4,000, ₹5,000 అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి రావడం. అలా కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక కామన్ మ్యాన్ ఉన్న వ్యక్తి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. పైగా అలాంటి కంపెనీలో మ్యాక్సిమం కంపెనీస్లో వచ్చేసి ఏంటి, హెల్త్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మన దగ్గర కూడా మాంగోల్ ఒకటి తీసుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే మన ఇంట్లో కావాల్సిన హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హెల్త్ కేర్ లాంటి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్ యూసేజ్ చేసే పేస్ట్ కావచ్చు, సోప్ కావచ్చు, టీ పొడి కావచ్చు, ఇలా బేసిక్ ఐటమ్స్ తీసుకున్న ఒక ₹1,200 నుంచి ₹1,500 డీపీ రేట్లో మనకు కావాల్సిన 600 BB పాయింట్స్ వచ్చేస్తాయి. కంపెనీ మ్యాండేటరీ కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుందండి. లేక మనం జస్ట్ యావరేజ్గా మనకు కావాల్సిన బేసిక్ వస్తువులు తీసుకున్న ఒక 1000, 1200, 1500 BB అనేది మినిమం అయిపోతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనం 600 BB షాపింగ్ కంప్లీట్ చేస్తామో, ఈ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన డ్రీమ్ అన్లిమిటెడ్ అనే ప్లాన్కి మనం ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. అలా డ్రీమ్ అన్లిమిటెడ్ అనే ప్లాన్లో మనకు వచ్చేసి మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని, సిల్వర్ డేట్ రాయల్టీ బోనస్, లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మనకున్న ప్రతి ఒక్క డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకునే విధంగా వీళ్ళు ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారండి. చాలా వండర్ఫుల్. పైగా దీని పేరు కూడా డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అని పెట్టారు. ఆడుతూ పాడుతూ మనకు తెలిసిన వాళ్ళకు మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ఫ్రీ బెనిఫిట్స్ని మనం ప్రమోషన్ చేయడం ద్వారా, గుర్తుపెట్టుకోండి పాయింట్, మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ఫ్రీ బెనిఫిట్స్ని మనం ప్రమోషన్ చేయడం ద్వారా
వాళ్ళకు డబ్బు సంపాదించుకునే ఒక అవకాశాన్ని ఇస్తూ మనము డబ్బు సంపాదించుకునే వండర్ఫుల్ ఛాన్స్ మనకుంది. పైగా 1-2 ఇన్కమ్స్ కాదండి, 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. పైగా అదంతా కూడా టీమ్ వర్క్, సోలో వర్క్ కాదండి. అలా 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనకు వచ్చే ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. చెప్పాను కదా, టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది మనకు మంత్లీ 5 టైమ్స్ వస్తుంది. ఎక్కడైనా జాబ్ చేస్తే మనకు మంత్లీ వన్స్ శాలరీ వస్తుందండి. ఇక్కడ మాత్రం మనం నెలకు వచ్చేసి 5 సార్లు పేమెంట్ తీసుకునే అవకాశం మనకు ఉంది. ఇక్కడ మనకు వచ్చే అమౌంట్ అంతా కూడా మనం ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు ఏవైతే బీవీ పాయింట్స్ వస్తాయో ఆ బీవీ పాయింట్స్ మీద మనకు కమిషన్ వస్తుందండి. మనం ఎవరికైతే మై రీఛార్జ్ కంపెనీ బాగుంది అని చెప్తామో వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా మై రీఛార్జ్ కంపెనీ నచ్చుతుంది. రేట్లు తక్కువగా ఉన్నాయి, డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిజిటల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. పైగా 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో నడుస్తున్న కంపెనీ కాబట్టి ఎవరైతే మనం చెప్పడం ద్వారా మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేస్తారో వాళ్ళు చేసే షాపింగ్ మీద ఏవైతే బిజినెస్ వాల్యూ పాయింట్స్ వస్తాయో వాటిపైన కంపెనీ మనకు వచ్చేసి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యలో ఎంతైతే షాపింగ్ జరిగిందో ఆ షాపింగ్ పైన కంపెనీ మనకు 7వ తారీఖు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం మాత్రమే కాకుండా మన టీంలో ఎవరైతే ప్రమోషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రమోషన్ చేయడం ద్వారా కూడా ఎంతైతే బిజినెస్ జరిగిందో 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగిన బిజినెస్ మీద కంపెనీ మనకు 13వ తారీఖు ఇన్కమ్ ఇస్తుంది. బయట బ్రాండ్ అంబాసిడర్లు వాళ్ళు ప్రమోషన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఆ తర్వాత కంపెనీ టర్న్ ఓవర్తో వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఇక్కడ అలా కాదండి. మీరు ఒక వ్యక్తికి ప్రమోషన్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరికి ప్రమోషన్ చేసినా అదంతా కూడా మీ టీం అవుతుంది. అలా జరిగే టీమ్ షాపింగ్ లో 7వ తారీఖు ఇన్కమ్ వస్తుంది, 12 వరకు జరిగిన షాపింగ్ మీద 13కి ఇన్కమ్ వస్తుంది, 18 వరకు జరిగిన షాపింగ్ మీద 19కి పేమెంట్ వస్తుంది, 24వ తారీఖు వరకు జరిగిన షాపింగ్ మీద 25కి పేమెంట్ వస్తుంది, మంత్ ఎండింగ్ వరకు జరిగే షాపింగ్ మీద వచ్చే నెలలో 3వ తారీఖు మీకు పేమెంట్ రావడం జరుగుతుంది. ఇలా ఒక నెలలో మనం 5 సార్లు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు కేవలం మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుంది అని చెప్పడం ద్వారా. ఓకేనా? మరి ఎంతమందికి చెప్పాలి అంటే మై రీఛార్జ్ కంపెనీ మీరు ఎంతమందికైనా ప్రమోషన్ చేసుకోవచ్చండి. ఎప్పుడైతే మీరు మినిమం ఒక 2కి ప్రమోషన్ చేస్తారో అక్కడి నుంచి మీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఒక 600 BV షాపింగ్ చేసామండి. ఎప్పుడైతే ఒక 2కి ప్రమోషన్ చేస్తామో ఈ కంపెనీలో మనం డైరెక్ట్గా ప్రమోషన్ చేసి ఒక వ్యక్తి మనకు ఒక లెగ్ అవుతారండి. 2ని పరిచయం చేసాం కాబట్టి 2 లెగ్గులు మనం బిజినెస్ స్టార్ట్ చేసామనుకుంటే, సింపుల్ ప్రమోషన్ చేసామనుకుంటే వాళ్ళు చేసే షాప్ మీద కంపెనీ మనకు వచ్చేసి మ్యాచింగ్ 10% ఇస్తుంది. వాళ్ళు మీన్స్ వాళ్ళు ఒక్కరే కాదండి, వాళ్ళ ద్వారా జరిగే షాపింగ్ కూడా కంపెనీ కౌంటింగ్ చేస్తుంది. ఇక్కడ మెంబర్స్తో సంబంధం లేదండి, వాళ్ళ అండర్లో జరిగే బిజినెస్ వాల్యూతో మనకు సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ 1 నుంచి ఒక 3 lakhs జీబీవీ అనుకుందాం, అంటే గ్రూప్ బిజినెస్ వాల్యూ. ఇతని అండర్లో జరిగే షాపింగ్ అంతా కూడా ఇతని గ్రూప్ బిజినెస్ వాల్యూ అవుతుందండి. అలా లెగ్ 1 నుంచి లెగ్ 2 నుంచి ఎగ్జాంపుల్గా 3 lakhs బిజినెస్ వాల్యూ జరిగితే అందులో నుంచి కంపెనీ మనకి ఏం చేస్తుంది, 10% మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది. అంటే ఒక 30,000 రూపాయల అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. వాళ్ళు ఒకవేళ 3 లక్షలు కాకుండా 30,000 చేశారనుకోండి, మనకు 3,000 కమిషన్ వస్తుంది. ఒకవేళ 30 లక్షల షాపింగ్ చేశారనుకోండి, మనకు 3 లక్షల రూపాయల ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. కానీ టు బి ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఎవరికైతే మీరు ప్రమోషన్ చేస్తారో ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ అనేది పెరుగుతూ వెళ్తూనే ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, వచ్చిన ప్రతి వ్యక్తికి బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళ కోసం వాళ్ళు ఎలాగో షాపింగ్ బయట చేయాల్సిందే, అదే ఇక్కడ చేయడం ద్వారా బెనిఫిట్స్ అన్ని వస్తాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ షాపింగ్ చేస్తారు. పైగా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరికి చెప్పినా నోటి మాటే కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి, ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా కావాలి కాబట్టి ఆటోమేటిక్గా ప్రమోషన్ అనేది జరుగుతూ వెళ్తుంది. అలా ప్రమోషన్ జరగడం ద్వారా మన ఇన్కమ్ పెరుగుతూ వెళ్తుందండి. ఇది కేవలం మనం 2ని ప్రమోషన్ చేస్తేనే వచ్చే బెనిఫిట్. ఒకవేళ మనం 3వ వ్యక్తిని ప్రమోషన్ చేసామనుకోండి, మన డైరెక్ట్గా అతను మనకు లెగ్ 3 అవుతారు. అలా 3rd లెగ్ నుంచి జరిగే టోటల్ బిజినెస్ మీద కంపెనీ మనకు 12% కమిషన్ ఇస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ 2 చేసే బిజినెస్ మీద కంపెనీ మనకు వచ్చేసి మ్యాచింగ్ 10% ఇచ్చింది. కానీ ఎప్పుడైతే మనం 3rd పర్సన్ రిఫర్ చేస్తామో, ఇతను ఒక్కరు చేసే బిజినెస్ మీద కంపెనీ మనకు వచ్చి, ఇతను ఒక్కరు చేసే షాపింగ్ మీద, ఇతను టీమ్ మీద జరిగే షాపింగ్ మీద కంపెనీ మనకు 12% కమిషన్ ఇస్తుంది. దీని ఉద్దేశం ఏంటి అంటే, మనం ఎంత ఎక్కువ మందికి ప్రమోషన్ చేస్తే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కంపెనీ మనకి ఇస్తుంది. మరి మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటిది, డబ్బు సంపాదించడమే కదా. ఆటోమేటిక్గా మనం ఎక్కువ మందికి ప్రమోషన్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తామండి. అలా మనం ఎప్పుడైతే 4వ వ్యక్తికి ప్రమోషన్ చేస్తామో, తన అండర్లో జరిగే టోటల్ షాపింగ్ మీద, సేల్స్ మీద కంపెనీ మనకు వచ్చేసి 14% కమిషన్ ఇస్తుంది. ఒక్కసారి కాదండి, వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి మనకు వస్తుంది. 5th పర్సన్ రిఫర్ చేసినప్పుడు 15% ఆఫ్ కమిషన్ వస్తుంది. 5th పర్సన్ తర్వాత మనం ఎంత మందిని డైరెక్ట్గా రిఫర్ చేసినా ఆటోమేటిక్గా మనకు ఆ లెగ్ నుంచి మనకు 15% ఆఫ్ అమౌంట్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. మనం 6గురికి ప్రమోట్ చేసుకోవచ్చు, 60 మందికి ప్రమోషన్ చేసుకోవచ్చు, 600 మందికైనా ప్రమోషన్ చేసుకోవచ్చు. ఎంతమంది ఎక్కువ మందికి మనం ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకు ఉంది. అలా కంపెనీ మనకి ఇచ్చే పేమెంట్ అంతా కూడా ఎలా ఇస్తుంది అంటే, ఎవ్రీ వీక్, అంటే మనకు ఎవ్రీ పేఅవుట్ సైకిల్లో మనం డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళల్లో ఎవరైతే హైయెస్ట్ బిజినెస్ చేశారో వాళ్ళిద్దరు టాప్ 2 పొజిషన్లకు వస్తారండి. వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ మనకు మ్యాచింగ్ 10% బోనస్ ఇస్తుంది. 3rd పర్సన్ దగ్గర రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది.
థర్డ్ పర్సన్ దగ్గర నుంచి 12%, ఫోర్త్ పర్సన్ దగ్గర నుంచి 14%, ఫిఫ్త్ పర్సన్ దగ్గర నుంచి 15%. అలా మన కంపెనీ ఎంత మందిని రిఫర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనకు అంత అమౌంట్ రావడం జరుగుతుంది. చెప్పాను కదా, ఒక్కసారి కనుక మనం మై రీఛార్జ్ కంపెనీకి ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఆటోమేటిక్గా తన మీద మనం జీవితకాలం డబ్బు తీసుకోవచ్చు. జీవితకాలం తను బెనిఫిట్ తీసుకుంటాడు, జీవితకాలం మనం డబ్బులు తీసుకుంటాం. అలా తను ఎవరికైనా రిఫర్ చేసుకుంటూ వెళ్తే కొనుక్కునే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, ప్రమోషన్ చేసిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎవరు లాస్ అయ్యే ఛాన్స్ లేదండి, అందరూ డెవలప్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ వచ్చేసి పైగా చెప్పాను కదా 15 yearsగా మార్కెట్ నడుస్తున్నాయి కంపెనీ. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసింది కేవలం కంపెనీ వాళ్ళు ఇస్తున్న వన్ ఇన్కమ్ గురించేనండి, పర్ఫార్మెన్స్ బోనస్ గురించి. ఎప్పుడైతే మన టీం పెరుగుతూ వెళ్తుందో, టీం మీన్స్ మన కింద సేల్స్ పెరుగుతూ వెళ్తాయో, కింద బిజినెస్ వాల్యూమ్ పెరుగుతూ వెళ్తుందో, కంపెనీ వాళ్ళు ఇస్తున్న రిమైనింగ్ ఇన్కమ్స్ కూడా మనం ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. అలా మన అండర్లో టోటల్గా మన టీం ద్వారా ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుందో, గుర్తుపెట్టుకోండి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఇక్కడ వచ్చేసి 1 monthలో చేసుకోవచ్చు, 2 monthsలో చేసుకోవచ్చు, 3 monthsలో కూడా చేసుకోవచ్చు. పైగా ఇదంతా క్యుములేటివ్ మీన్స్ ఈ నెల జరిగిన బిజినెస్ నెక్స్ట్ మంత్ ప్లస్ అవుతుంది, ఆ మంత్ జరిగిన బిజినెస్ ఇంకో నెక్స్ట్ మంత్ ప్లస్ అవుతుంది. ఇలా ఎలాంటి టైం పీరియడ్ లేకుండా టీం వర్క్ చేసుకొని మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుందో అప్పుడు మనం ఈ కంపెనీలో సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ అవుతాం. అప్పుడు మన కంపెనీ ద్వారా వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తూ ఎక్స్ట్రాగా సిల్వర్ రాయల్టీ బోనస్ కూడా రావడం జరుగుతుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టి మనలాగా సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా వండర్ఫుల్ అండి, ఎందుకంటే ఇది ఒక బోనస్ రూపంలో మనకి యాడ్ అవుతుంది. పైగా ఇది ఒక్కసారి వచ్చే ఇన్కమ్ కాదు, ఒకసారి మీరు ఎలిజిబిలిటీ తీసుకుంటే ఎవ్రీ మంత్ కంపెనీ ద్వారా మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి. మనం ఎప్పుడైతే సిల్వర్ అయిపోయామో సేమ్ మనలాగా ఒక వ్యక్తిని కనుక ఒక లెగ్ నుంచి కనుక మనం సిల్వర్ చేయగలిగితే మనం డైరెక్ట్గా లీడర్షిప్ రాయల్టీ బోనస్కి వెళ్ళిపోతాం. ఒక లెగ్ నుంచి సిల్వర్ అవుతే మనకు కంపెనీ గోల్డ్ డైరెక్టర్ ర్యాంక్ ఇస్తుంది. 2 లెగ్ నుంచి సిల్వర్ అయితే మనం సాఫ్ట్వేర్ డైరెక్టర్ అవుతాం. 3 లెగ్ నుంచి సిల్వర్ అయితే మనం ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతాం. 4 లెగ్ నుంచి సిల్వర్ అయితే మనం డైమండ్ డైరెక్టర్ అవుతాం. 6 లెగ్ నుంచి సిల్వర్ అయితే మనం డబుల్ డైమండ్ డైరెక్టర్ అవుతాం. ఇలా మొత్తం కంపెనీలో మొత్తం 8 రకాల ర్యాంక్స్ ఉన్నాయండి. మన అండర్లో సిల్వర్ పెరిగే కొద్దీ మన ర్యాంక్ పెరుగుతుంది. మన ర్యాంక్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుంది. అలా మై రీఛార్జ్ కంపెనీలో ఇప్పటివరకు వచ్చేసి దాదాపు 2,311 మంది రాయల్టీ అచీవర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే. ఓ జాబ్ కోసం వచ్చే వ్యక్తులు కావచ్చు, జాబ్ చేస్తున్న శాలరీ సరిపోయిన వ్యక్తులు కావచ్చు, బిజినెస్ చేస్తూ నష్టపోయిన వాళ్ళు కావచ్చు, ఒకవేళ బిజినెస్ చేస్తూ ఆ ఇన్కమ్ అనేది వాళ్ళకు వర్కౌట్ అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు. ఇలా ప్రతి వ్యక్తికి కూడా మై రీఛార్జ్ కంపెనీలో ఆపర్చునిటీ ఉంది. వాళ్ళందరూ కూడా చేసే ఒకే ఒక్క పని ఏంటి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు షాపింగ్ చేస్తూ బాగుందని ప్రమోషన్ చేసుకోవడమేనండి. అలా కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఇన్కమ్లో టీం ద్వారా మనం వచ్చేసి థర్డ్ ఇన్కమ్ లీడర్షిప్ రాయల్టీ బోనస్ తీసుకుంటామండి. కంపెనీ ఇస్తున్న ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్. దీనికోసం మనం కొత్తగా చేసేం లేదండి, జస్ట్ మనం లీడర్షిప్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ అయితే సరిపోతుంది. ఆటోమేటిక్గా కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ ట్రావెల్ ఫండ్ ద్వారా వస్తుంది. అలా ట్రావెల్ ఫండ్తో కంపెనీ మనం వచ్చేసి ఫారిన్ ట్రిప్స్ కూడా తీసుకెళ్తుందండి. ఇప్పటివరకు మనలాగా అవకాశం కోసం వచ్చి దాదాపు 1,496 మందికి పైగా ట్రావెల్ ఫండ్ ఇచ్చేవారు ఈ కంపెనీలో అయ్యారు. సింగపూర్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, దుబాయ్ లాంటి దేశాలు తిరిగి వచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రతి వ్యక్తికి విమానం ఎక్కాలి, బయట దేశం వెళ్ళాలని కోరిక ఉంటుంది, కానీ మనం చేస్తున్న పనుల వల్ల ఎంతవరకు సాధ్యం అవుతుందంటే క్వశ్చన్ మార్క్ అండి. బట్ కేవలం షాప్ని మార్చుకొని మై రీఛార్జ్ కంపెనీలో మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కోవడం ద్వారా, మై రీఛార్జ్ కంపెనీ బాగుందని 10 మందికి చెప్పడం ద్వారా ఎవరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్ళే అవకాశం మనకుంది. మనలాంటి వాళ్ళు చాలా మంది, మనలాగా డ్రీమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మై రీఛార్జ్ కంపెనీలోకి వచ్చి వాళ్ళ డ్రీమ్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారండి. మీకు నిజంగా విమానం ఎక్కాలి, వేరే దేశం వెళ్ళాలనే కోరిక కనుక మీకు ఉన్నట్లయితే ఈ రోజు మీరు మై రీఛార్జ్ జర్నీ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా 1 fine day వెరీ షార్ట్ పీరియడ్లో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశం మనకుంది. ఇది కంపెనీ ఇస్తున్న ట్రావెల్ ఫండ్ అండి. కంపెనీ ఇస్తున్న నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్. ఎప్పుడైతే మన అండర్లో 3 సిల్వర్ డైరెక్టర్లు అవుతారో 3 లెగ్గుల నుంచి మనం ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతామండి. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ మన కార్ ఫండ్ కూడా వస్తుంది. మిగతా ఫండ్స్ అన్ని కలుపుకొని ఇది కూడా కలుపుకొని వస్తుందండి. అలా 466 మంది కార్ ఫండ్ ఇచ్చేవారు ఉన్నారు మై రీఛార్జ్ కంపెనీలో. నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి. మన అండర్లో ఎప్పుడైతే మనం ఒక 6 వ్యక్తుల్ని సిల్వర్ డైరెక్టర్ చేస్తామో ఇట్ మీన్స్ మనం ఎలాగైతే బాగుపడి కంపెనీ యొక్క బోనస్ తీసుకుంటున్నామో మనలాగా మన అండర్లో ఒక 6 లెగ్గుల నుంచి 6 సిల్వర్ డైరెక్టర్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం అప్ టు హౌస్ ఫండ్ వరకు మనం బెనిఫిట్ తీసుకుంటామండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% ఆఫ్ అమౌంట్ వస్తుంది. 183 మందికి పైగా హౌస్ ఫండ్ ఇచ్చేవారు ఉన్నారు ఈ కంపెనీలో, మనలాగా అవకాశం కోసం వచ్చిన వాళ్ళే. కాకపోతే కంపెనీ ఇస్తున్న ఫైనల్ ఇన్కమ్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్. ఎప్పుడైతే మన అండర్లో 8 లెగ్గుల నుంచి 8 మంది సిల్వర్ అవుతారో మనం క్రౌన్ డైరెక్టర్ అవుతాం. 10 లెగ్గుల నుంచి సిల్వర్ అయినప్పుడు మనం యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవుతాం. 12 లెగ్గుల నుంచి సిల్వర్ అయినప్పుడు మనం క్రౌన్ అంబాసిడర్ అవుతాం. ఇలా ఈ 3 ర్యాంకులకు కంపెనీ వచ్చేసి ఎవ్రీ మంత్ టోటల్ టర్న్ ఓవర్ నుంచి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ ఇస్తుందండి. అప్ టు 21 lakhs per month తీసుకునే అవకాశం ఉంది కేవలం బ్రాండ్ అంబాసిడర్ బోనస్. నెలకు 21 లక్షల వరకు కూడా సంపాదించుకోవచ్చు ఓన్లీ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ ద్వారా. సార్ చెప్పడం బాగానే చెప్తారు సార్, మరి ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా?
ఎన్నో చూసాం, ఎన్నో చేసాం, ఎన్నో చూసాం, ఎన్నో చేసాం. అంటే నేను రెగ్యులర్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి మాటలు చెప్తున్నారండి. దయచేసి అలాంటి ఆలోచనలు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నా రిక్వెస్ట్ వచ్చేసి ఏంటి అంటే, నేను కూడా నా పర్సనల్గా ఒక 12 నుంచి 13 సంవత్సరాల నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కంపెనీలలో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ప్రొడక్ట్ బాగున్నప్పటికి కూడా డిస్కౌంట్ సరిగా రాకపోవడం కావచ్చు, కాస్ట్ ఎక్కువగా ఉండడం కావచ్చు, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉండకపోవడం కావచ్చు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మై రీఛార్జ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేవండి. హ్యాపీగా ఆడుతూ పాడుతూ షాపింగ్ చేసినా మనకు 4 రకాలుగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ప్రమోషన్ చేస్తే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. పైగా కంపెనీ వాళ్ళు ఇస్తున్న బోనస్లు అన్ని కూడా చాలా డెడ్ ఈజీగా మనం ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉందండి. నాకున్న మార్కెటింగ్ నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నానండి. కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఇన్కమ్ని మనం కరెక్ట్గా ఫోకస్ చేసుకొని మన అండర్లో కనుక సేల్స్ డూప్లికేషన్ చేయగలిగితే జస్ట్ 4 to 6 మంత్స్లో మనం ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చని మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటివరకు చెప్పిన ప్లాన్ అంతా కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చింది కదా, నేను నా సెల్ఫ్గా డిజైన్ చేసుకున్నానండి. ఒక 4 to 6 మంత్స్ ఇక్కడ కష్టపడితే ఎలాంటి లైఫ్ ఉంటుంది అనేది, అది నేను మీకు క్లారిటీ ఇస్తాను. అది నచ్చితే మీరు వెంటనే వర్క్ స్టార్ట్ చేసుకోండి. పైగా దానికోసం మనం ఏం వేలకు వేలు పెట్టుబడి పెట్టేది ఏం లేదండి. సింపుల్ కంపెనీ సిస్టమ్ ప్రకారం ఒక 600 బీవీ షాపింగ్ చేస్తే సరిపోతుంది. అలా షాపింగ్ చేసి మనలాగా ఒక 6 వ్యక్తుల్ని 600 బీవీతో షాపింగ్ చేసేలాగా మనం తీసుకొస్తే చాలు. జస్ట్ 600 బీవీ గురించే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఒకవేళ అవసరం ఉంటే ఎక్కువ వస్తువులు తీసుకుంటే ఎక్కువ బీవీ అవుతుంది, దాని మీద ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. కానీ కేవలం 600 బీవీ తోటి మనం ఒక 6 టీం మెంబర్స్తో మనం టీం బిల్డ్ చేసుకోగలిగిన. ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కంపెనీ 100 మందిని చేసుకోమని చెప్పింది. నాకున్న అనుభవం ప్రకారం ఒక 6 టీం బిల్డ్ చేసుకున్నా ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అనే విషయం నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. జస్ట్ ఒక 6 మనం మన మై రీఛార్జ్ బిజినెస్ని ప్రమోషన్ చేసుకున్నా మన అండర్లో 3600 బీవీ అవుతుందండి. మనకు ఆటోమేటిక్గా కంపెనీ సిస్టమ్ ప్రకారం ఎలా వస్తుంది ఇన్కమ్, బీవీ పాయింట్స్ మీద మ్యాచింగ్ 10% కాబట్టి ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ మనకు 60 రూపీస్ వస్తుంది. థర్డ్ పర్సన్ మీద మనకు వచ్చేసి 72 రూపీస్ వస్తుంది. ఫోర్త్ పర్సన్ మీద కంపెనీ వచ్చేసి 84 రూపీస్, అంటే 14% కాబట్టి 84 రూపీస్ వస్తుంది. 5th పర్సన్ తర్వాత ఎవరు వచ్చినా 15% కాబట్టి 99 రూపీస్ వస్తుంది. అలా మనకు తెలిసిన ఒక 6 వ్యక్తులు మనం రిఫర్ చేయడం ద్వారా 396 రూపాయల ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. నేనేం చెప్తున్నాను అంటే మై రీఛార్జ్ అనే ప్లాన్ చాలా ఈజీ ప్లాన్. 1 డేలో కూడా మనం ఒక 6 చెప్పొచ్చు. కానీ 1 మంత్ టైం తీసుకొని మీకు తెలిసిన ఒక 6 ప్రమోషన్ చేసుకోండి. ఆ తర్వాత చేయాల్సిన ఒకే ఒక్క పని సింపుల్, డూప్లికేషన్ చేయడం. టీం వర్క్ అంటే అదే కదా. ఏం చేస్తాం, ఎలాగైతే మనకు టీం నుంచి 3600 బీవీ వచ్చిందో, 390 రూపాయలు అమౌంట్ వచ్చిందో, వాళ్ళని కూడా మనలాగా వర్క్ చేసేలాగా చేస్తే అప్పుడు ఒక్కో పర్సన్ దగ్గర నుంచి 3600 టీం బీవీ, వాళ్ళ సెల్ఫ్ 600 బీవీ మొత్తంగా కలుపుకుంటే ప్రతి లెగ్ నుంచి మనకు వచ్చేసి 4200 బీవీ వస్తుంది. 4200 వాళ్ళ గ్రూప్ బిజినెస్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, మనం ఎలాగైతే వర్క్ చేస్తే మనకి అమౌంట్ వచ్చిందో మన టీం మెంబర్స్ కూడా ఎవ్రీ 1 పర్సన్కు 390 రూపాయల అమౌంట్ వస్తుంది. వాళ్ళందరి బిజినెస్ వాల్యూ మనకి యాడ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మన ఇన్కమ్ ఎంత అవుతుందండి, 2772 రూపాయలు అవుతుంది. మనం వర్క్ చేసింది కేవలం 396 గురించి వర్క్ చేసాము. ఆ తర్వాత వాళ్ళతో వర్క్ చేయించాం, టీము డూప్లికేషన్ చేయించాం. అది కూడా 1 డేలో 2 డేలో కాదు, 1 మంత్ టైం తీసుకొని ఒక 6 మనం ప్రమోషన్ చేసి వాళ్ళ ఒక 6 ప్రమోషన్ చేసేలాగా వాళ్ళకు 1 మంత్ టైం ఇచ్చాం. సెకండ్ మంత్ ఎండింగ్ అయ్యే వరకు మనకు వచ్చే అమౌంట్ ఎంత తెలుసా, 2772 రూపాయలు. ఇది తక్కువలో తక్కువ వస్తుందండి. ఎందుకంటే నేను కౌంటింగ్ చేసింది కేవలం 600 బిగిన్ మాత్రమే. ఒకవేళ వాళ్ళు ఎక్కువగా కనుక పర్చేజ్ చేస్తే, ఎక్కువగా షాపింగ్ చేస్తే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు, మన ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి కాబట్టి. అదంతా బోనస్ వేసుకున్నా మనకు ప్రతి నెల ఖచ్చితంగా వచ్చే అమౌంట్ ఎంత తెలుసా, 2772 రూపాయలు వస్తుంది. సేమ్ ఇదే పనిని మన టీంతో మనం డూప్లికేషన్ చేయిస్తే 3 నెలలు చేరుకునే లోపు మన అండర్లో టోటల్గా టీం చేసే బిజినెస్ ఎంత అవుతుందో తెలుసా, ఈచ్ లెగ్ నుంచి 25,800 బీవీ అవుతుందండి. అంటే ఓవరాల్గా 1,54,800 బీవీ అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టుగా మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ అయితే మనం ఏమవుతామండి, కంపెనీలో సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ పొజిషన్కి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది, మనకు టీమ్ బిజినెస్ వాల్యూ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ పెరుగుతుంది. 17,028 రూపాయలకు మనకు కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. చెప్పండి, మనం వర్క్ చేసిన కేవలం 3600 బీవీ కోసం మాత్రం వర్క్ చేసాం. ఒక 6 వ్యక్తుల కోసం మాత్రమే మనం వర్క్ చేసాం. ఆ తర్వాత వర్క్ డూప్లికేషన్ చేస్తూ వచ్చాము. డూప్లికేషన్ అయ్యే ప్రతిసారి మన డైరెక్ట్గా ఉన్న పర్సన్కి అమౌంట్ వస్తుంది, మనకు అమౌంట్ వస్తుంది. అలా మనం సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ పొజిషన్కి వెళ్ళిపోయినప్పుడు 3 నెలల పేరు మీద మనకు వచ్చే కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ ప్లస్ రాయల్టీ బోనస్ కలుపుకుంటే 27,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. చూడండి, మెల్లగా టీమ్ బిల్డ్ చేసుకుంటే ఒక కెరీర్ లాగా మనం ప్లాన్ చేసుకొని ఒక 6 మనం టీం బిల్డ్ చేసుకున్న 3 monthsలోనే మనం నెలకు ఒక 27,000 రూపాయలు సంపాదించే పొజిషన్కు మినిమం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎవరిని కూడా 2,000, 3,000, 10,000 కొనుక్కోమని చెప్పలేదు, లేదా ఫుల్ టైమ్గా ప్లాన్ చేయమని చెప్పలేదు. పోనీ 1 month మొత్తం మీరు 100 మంది తీసుకురమ్మని చెప్పట్లేదు. కేవలం ఒక 600 బీవీ పాయింట్స్తో మనం ఇన్వాల్వ్ అయిపోయి బిజినెసే కావాలంటే 729 రూపాయలు పెట్టి మాంగోల్తో వచ్చినా సరిపోతుంది, లేదా మన ఇంట్లో కావాల్సిన ఏ బేసిక్ ఐటమ్ కొనుక్కున్నా చెప్పాను కదా 1000, 1200, 1500 బీవీ అవుతుంది. పైగా అవన్నీ కూడా రేట్లు తక్కువ, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. చెప్తున్నాను కదా, వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ప్లాన్. అలా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 3 monthsలోనే మనం సిల్వర్ డైరెక్టర్ అయిపోవచ్చు.
4th మంత్లో ఇదే పని చేస్తే సరిపోతుందండి. మనం ఎలాగైతే సిల్వర్ డైరెక్టర్ అయ్యామో మన అండర్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నెక్స్ట్ మంత్ డూప్లికేషన్ అయినప్పుడు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. 6 వ్యక్తులు మన అండర్లో ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అవుతారో మనం ఆటోమేటిక్గా కంపెనీలో మనం హౌస్ ఫండ్కి ఎలిజిబిలిటీ తీసుకుంటాం. హౌస్ ఫండ్కి ఎలిజిబిలిటీ తీసుకుంటే సింపుల్ అండి. బిజినెస్ వాల్యూమ్ పెరిగింది కాబట్టి ఏమవుతుంది, మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ ₹1,00,000 వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మనం చేసే పని ఒకటే, మనం ఇన్వాల్వ్ అయ్యాక ఎవరినైతే 6గురిని డైరెక్ట్గా పరిచయం చేశామో ఆ 6గురిని ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సిన 600 బిల్ మినిమం షాపింగ్ చేసుకునేలాగా చూస్తే చాలు. వాళ్ళు వాళ్ళ టీం మెంబర్స్ చూసుకుంటారు, వాళ్ళు వాళ్ళ టీం మెంబర్స్ చూసుకుంటారు. ఎవరికి సంబంధించిన డైరెక్ట్గా 6 వ్యక్తులు వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటారండి. వాళ్ళు జస్ట్ ఎలా వర్క్ చేయాలనే విషయాలు మనం గైడెన్స్ ఒకటి ఇస్తే సరిపోతుంది. టీం వర్క్ పెరిగింది కాబట్టి బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పెరుగుతాయి. అలా మనం ప్లాన్ చేసుకుంటే మనం 4th మంత్లోనే ఈ కంపెనీలో డబుల్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళే అవకాశం మనకుంది. ఆటోమేటిక్గా మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ 4th మంత్లో ₹1,00,000 వెళ్ళిపోతుంది. ఇక్కడ కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే కాకుండా మన ర్యాంక్ పెరిగింది కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి రిమైనింగ్ లీడర్షిప్ రాయల్టీ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అలా చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా మనకు రాయల్టీ కౌంట్ చేసుకుంటే దాదాపు ₹1,62,000 సంపాదించుకోవచ్చు. కేవలం 4 నెలలు మనం ఫోకస్డ్గా వర్కౌట్ చేసుకున్నా నెలకు ₹1,62,000 వరకు సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం మన దగ్గర ఉంది. అవకాశం గురించి చెప్తున్నానండి. మీరు ఇంకా ప్లాన్ చేసుకొని మూవ్మెంట్ చేసుకుంటా అంటే ఇలానే టీమ్ డూప్లికేషన్ చేసుకుంటూ ముందుకెళ్తే 5 నెలల్లో మీరు వచ్చేసి దాదాపు ₹9,00,000 పైగా సంపాదించుకునే అవకాశం ఉంది. 6 నెలల వరకు కనుక ఇలానే సేమ్ డూప్లికేషన్ చేసుకుని మూవ్మెంట్ చేసుకుంటే 20,00,000 కూడా సంపాదించుకునే అవకాశం మీకు ఉంది. చూడండి, కంపెనీ వాళ్ళు అవకాశం ఇస్తున్నారు, దాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారు అనేది మీ ఇష్టం. నేను ఏమంటున్నాను, జస్ట్ 4 మంత్స్ మనం ప్లాన్ చేసుకుని టీం డూప్లికేషన్ చేసుకున్నా 4 టైమ్స్ వాళ్ళు ఒక 6 తీసుకొచ్చి వాళ్ళ టీం డూప్లికేషన్ చేసుకునేలాగా మనం సపోర్ట్ చేసిన కేవలం 4 నెలల్లో కూడా మనం నెలకు ₹1,60,000 1,50,000 సంపాదించుకునే పొజిషన్కి వెళ్ళే వండర్ఫుల్ ఛాన్స్ మనకు ఉందండి. ఈ అవకాశం ఇలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకుంటున్నారు. పైగా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. పైగా వచ్చిన ప్రతి ఒక్క టీం మెంబర్లో కనుక మనం స్మార్ట్ కన్జ్యూమర్లు, డైమండ్ క్లబ్ మెంబర్స్ కనుక షాపింగ్ చేసే వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు నేను డిస్కస్ చేసింది కేవలం ఎంత బీవీ డిస్కస్ చేశానండి, 600 బీవీ గురించి డిస్కస్ చేశాను. అలా కాకుండా మన టీంలో కనుక డైమండ్ క్లబ్ మెంబర్గా ఉండి 6,000 బీవీ, స్మార్ట్ కన్జ్యూమర్ ఉండి 1,250 బీవీ పర్చేజ్ చేసే వాళ్ళు కనుక వచ్చారు అంటే ఆటోమేటిక్ ఏమవుతుందండి, బిజినెస్ వాల్యూమ్ పెరిగింది కాబట్టి ఇన్కమ్ పెరుగుతుంది. ఇదంతా కూడా జీరో ఆఫ్ కాస్ట్, జీరో ఇన్వెస్ట్మెంట్, పైగా ఏవి కూడా ఉపయోగమైన ప్రొడక్ట్స్ కాదు. పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, డిష్ వాష్ క్లీనర్, పెయిన్ రిలీఫ్ బామ్, అగరబత్తి, హ్యాండ్ వాష్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 70 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ కొనకపోయినా బయట షాప్లో కొనేదే, అక్కడ కొనేది జస్ట్ షాప్ని మార్చుకునే పని చేసుకొని మనకు తెలిసిన వాళ్ళకు ప్రమోషన్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తూ మనం కూడా డబ్బు సంపాదించుకునే వండర్ఫుల్ బెనిఫిట్ మనకి ఇక్కడ ఉంది. పైగా విత్ లీస్ట్ ఆఫ్ దాంట్లో జస్ట్ కేవలం 600 బీవీతోనే నేను మీకు ఎలాంటి ఇన్కమ్ వస్తుందో చూపించాను. ఇక ఆ తర్వాత ఇన్కమ్ పెరిగిందంటే మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ కంపెనీలో ఆల్రెడీ ఈ ప్లాన్లో ఉన్న దమ్మును అర్థం చేసుకుని లైఫ్ చేంజ్ చేసుకున్న రతన్ పారియా గారు లాంటి వాళ్ళలాగా మన లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీలో కామన్ మ్యాన్ గా అవకాశం కోసం వచ్చి ఈ రోజు క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ వెళ్ళిపోయి దాదాపు 23 కోట్లకు పైగా సంపాదించారు. కేవలం టీం వర్క్ ద్వారా, అతను సోలో చేసిన వర్క్ కాదని టీం వర్క్ ద్వారా వచ్చేసి నాట్ ఓన్లీ దిస్ పర్సన్, బస్దేవ్ ఘోష్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, అబీర్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, కోట్ల రూపాయల అమౌంట్ సంపాదించారు. చేసిన పని ఏందయ్యా అంటే కేవలం మై రీఛార్జ్ కంపెనీలో కావాల్సిన వస్తువులు 600 బీ మినిమం కొనుక్కొని బాగుందని ప్రమోషన్ చేశారు. అలా ప్రమోషన్ చేస్తే ఎవ్రీ మంత్ వీళ్ళు ఇన్కమ్ చూసినట్లయితే వందల వేల కాదు లక్షల వేల ఇన్కమ్స్ ఉన్నాయి. రతన్ పారియా గారి ఇన్కమ్ తీసుకుందామండి, నాకు ఈ పర్సనల్ ఇన్స్పిరేషన్. ఇతని పేవర్డ్ ర్యాంక్ వచ్చేసి క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్లో ఉన్నారండి. కంపెనీలో 8th ర్యాంక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ పర్సన్. కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత తీసుకున్నాడు తెలుసా? ₹19,85,000 కేవలం పర్ఫార్మెన్స్ బోనసే తీసుకున్నాడు. ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనసే. ఏం చేసి మై రీఛార్జ్ కంపెనీ బాగుంది అని చెప్పి టీం డెవలప్మెంట్ చేస్తారు. ఆ తర్వాత టీం మెంబర్స్ వాళ్ళ కోసం వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలా మనం పర్ఫార్మెన్స్ బోనస్తో పాటు తనకు వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ కావచ్చు, ట్రావెల్ ఫండ్ కావచ్చు, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్ని చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ బ్యాక్ ఇన్కమ్ వచ్చేసి దాదాపు ₹36,00,000 తీసుకున్నాడు. నెలకు ₹1,00,000 సంపాదిస్తే గొప్ప అనుకుని ఆలోచించే వ్యక్తులు ఎవరుతుంటారో అలాంటి వ్యక్తి 3 సంవత్సరాలు కష్టపడితే అతనికి ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ ఇతను 1 మంత్ తీసుకోవడం జరిగిందండి. నాట్ ఓన్లీ దిస్ పర్సన్ అండి, వీళ్ళందరూ కూడా మనలాగా అవకాశం కోసం వచ్చి ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు. మనం కరెక్ట్గా కష్టపడితే వీళ్ళకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీలో ఈ రోజుకు చాలా రకమైన సక్సెస్ఫుల్ లైఫ్ ఉన్న పర్సన్స్ మన కంపెనీ చూసుకోవచ్చు. కంపెనీ మనకు కావాల్సిన రకాల ప్రొడక్ట్స్ ఉండడమే కాకుండా ప్రతి విషయానికి సంబంధించి వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఉంటాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని 600 బీవీ షాపింగ్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే నెలకు ₹20,00,000 సంపాదించుకునే వరకు కూడా మీరు మీ టీంని ఏ విధంగా గ్రో చేసేసుకోవాలి, మీ పర్సనల్ డెవలప్మెంట్స్ ఏ విధంగా పెంచుకోవాలి, మీ యాటిట్యూడ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేసేసుకోవాలి, అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఇలా ప్రతి విషయానికి సంబంధించి వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఉంటాయండి.
ఏం చేయాలో చెప్తున్నారు, ఎలా చేయాలో చెప్తున్నారు. దాంతోపాటు ఎలాంటి పెట్టుబడి లేదు. పైగా మనం ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా అతనికి లాభాన్ని ఇచ్చి మనం లాభం తీసుకుంటున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అతనితో ఊరికి ఏదో పెట్టుబడి పెట్టించడమో, లేకపోతే అతనికి అవసరమైన వస్తువు ఇవ్వడమో, అతను 2,000 3,000 రూపాయలు పెట్టి బలవంతంగా కొనుక్కోవాలని చెప్పడం ఏమీ లేదు ఇక్కడ. తన రెగ్యులర్ డైలీ లైఫ్లో యూస్ చేసుకునే ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. పైగా బయట మార్కెట్ కంటే తక్కువ రేట్లో ఇస్తూ అతని జీవితాన్ని మార్చే ఒక మంచి అవకాశాన్ని అతనికి ప్రొవైడ్ చేస్తున్నాం. తద్వారా అతను బాగుపడుతున్నారు, మనం బాగుపడుతున్నాం. ఇవన్నీ మనం మూవ్మెంట్ చేసుకుంటే ఈ కంపెనీలో సక్సెస్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదండి. చాలా డెడ్ ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇలాంటి విషయాలలో కనుక మనం సక్సెస్ కావాలంటే అవకాశం ఎలాగో ఉంది, కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే టైంలో మనకంటూ కొంత పేషెన్స్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. ఈ రెండు విషయాలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయిపోతారండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఈ కంపెనీలో పేషెన్సీ లేకపోవడం వల్ల ప్లాన్ బాగుంది కదా, వింటారు కదా, బయట మార్కెట్లకి వెళ్ళి ఏం చేస్తారు అంటే సగం సగం చెప్పడం మొదలు పెడతారు. మై రీఛార్జ్ అనే కంపెనీ చాలా బాగుంది, చేసేది ఏం లేదు, 600 బీవీ కొనుక్కోవాలి, 6 జాయిన్ చేయాలి, నెలకు 20 లక్షలు వస్తాయి దా అంటాం. వాళ్ళు ఏమంటారు, నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ బంద్ చేసుకో, నేను కూడా అలాంటి మస్తు చేసి వచ్చిన అంటాడు. చెప్పిన కదా స్టార్టింగ్లోనే, ఇంతకుముందు చాలా చేశాను అంటాడు. అవి వేరు ఇవి వేరు అని ఎప్పుడు తెలుస్తుంది? ఈ ప్లాన్ పూర్తిగా విన్నప్పుడు తెలుస్తుంది. కానీ మనం చెప్పడం సగం సగం చెప్పడం వల్ల ఏమైపోయింది, అతను రాడు, అతని ద్వారా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్తాడు, సో వీనికి ఏదో పిచ్చి పట్టింది, మళ్ళీ ఇలాంటి కాన్సెప్ట్లకు దూరిపోయిండు, డబ్బులు ఆశకపోతుండే, అది వర్కౌట్ కాదని చెప్పేసి. కానీ కరెక్ట్గా ప్రాక్టికల్ కనుక మనం కూర్చోబెట్టి చెప్పగలిగితే చాలా డెడ్ ఈజీ ప్లాన్ అండి. అందుకే కదా మనసు పెట్టి విన్న ప్రతి వ్యక్తి మై రీఛార్జ్ కంపెనీలో ఇమీడియట్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు, వర్క్ చేసేసుకొని మంచి ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పైగా సౌత్ ఇండియాలో మనం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నామండి బిజినెస్ సంబంధించి. గట్టిగా ప్లాన్ చేసుకుంటే చెప్పాను కదా, ఇంతకుముందు చూపించిన రతన్ పారియా సార్ లాంటి వాళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం మనకు ఉంది. ఇక్కడ లిమిటేషన్స్ ఏవీ లేవు, ఇన్కమ్కి వచ్చేసి అన్లిమిటెడ్ ఆదాయం సంపాదించుకునే ఛాన్స్ మనకు ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, నేను చెప్పాను కదా ఈ బిజినెస్లో మనకు కొంత పేషెన్స్, ఎందుకంటే ఒక 6 months వెయిటింగ్ పీరియడ్ కావాలి. చెప్పాను కదా ఈ రోజే కోట్ల రూపాయలు ఇక్కడ రావండి. మనం ఒక 6 టీం బిల్డ్ చేసుకోవడానికి, కంపెనీ వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్ మనం నేర్చుకోవడానికి, సో మనం కొంత మూవ్మెంట్ తీసుకోవడానికి కొంత టైం పీరియడ్ పడుతుంది. అలా మీరు ఏం చేస్తారంటే ఒక 6 months వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోండి. అలా అని చెప్పి మీరు చేస్తున్న పనులు ఆపమని చెప్పట్లేదండి. హ్యాపీగా జాబ్ చేస్తారా జాబ్ చేసుకోండి, బిజినెస్ చేస్తారా బిజినెస్ చేసుకోండి, ఖాళీగా ఉంటే ఖాళీనే ఉండండి. కానీ ఈ కంపెనీకి సంబంధించిన మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు అటెండ్ అవ్వండి అంతే. అది కూడా ఎక్కువసేపు ఏమంటుందండి, రోజుకు 1 hour, వీక్లీ ఒక 3 గంటలు అలా ఉంటుంది. ఈ టైంలో కూడా మీరు తీసుకునే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే కంపెనీ ద్వారా తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే టైంలో మీకు పేషెన్సీ కావాలి. ఈ పేషెన్సీ తోటి కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఏదైతే సిస్టంలో నాలెడ్జ్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కనుక మీరు ఫాలో అవుతే ఆటోమేటిక్గా చెప్తున్నానండి, మీ లైఫ్లో సక్సెస్ అవుతూ ఈ కంపెనీ ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఎందుకంటే కంపెనీలో వండర్ఫుల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా మీ డైలీ లైఫ్ ఒక పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు కూడా నేను కంపెనీలో సంబంధించి షిరాజిత్ కావచ్చు, కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు, మాంగోల్ కావచ్చు, అండ్ లివ్ 2000 కావచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ వాడుతున్నారు. ఇవే కాకుండా ఇంట్లో కావాల్సిన చాలా రకాల ప్రొడక్ట్స్, రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ యూస్ చేస్తున్నాను. వీటి వల్ల బయట మార్కెట్ల కంటే నాకు ఇక్కడ బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ దొరకడం ద్వారా నా హెల్త్కి యూజ్ అవుతుంది. అండ్ అట్ సేమ్ టైం వచ్చేసి ఈ కంపెనీలో నేనైతే ఇన్కమ్ సంపాదిస్తున్నానో, ఇప్పుడైతే నాకు స్టార్ట్ అయిన ఇన్కమ్ ఉందో అది నా ఒక్కరికే కాకుండా నా తర్వాత 6 జనరేషన్ వరకు, 6 జనరేషన్ వరకు ఆ ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది. మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి ఆ ఇన్కమ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుందండి. అది ఇంకా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే బయట ఉన్న జాబులు ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతే గ్యారెంటీ లేని విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకసారి మన ఇన్కమ్ రావడం స్టార్ట్ అయితే 6 జనరేషన్ వరకు ఆ ఇన్కమ్ కంటిన్యూగా వెళ్ళిపోయే అవకాశం మనకు ఉంది. అంతేకాకుండా ఈ కంపెనీలో మనం ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసుకోవచ్చు, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ మనం అలవాటు పడేదానికి అవకాశం ఉంది, డబ్బులు వస్తాయి కాబట్టి. అండ్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఏం చేయాలి ఎలా చేయాలని ప్రతి విషయం సంబంధించి నాలెడ్జ్ ఇక్కడ మనకు దొరుకుతుంది, అవకాశం దొరుకుతుంది. అవకాశం నాలెడ్జ్ ఉన్నాక వచ్చే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. అట్ ద సేమ్ టైం దాన్ని ఇంకెలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని సంబంధించి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు ఇక్కడ. పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రైనింగ్స్ ఉంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవడానికి ట్రైనింగ్స్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ అవడానికి ట్రైనింగ్స్ ఉంటాయి. వీటితో పాటుగా ఈ కంపెనీలో ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ హైలైట్ ఏంటి అంటే, బయట సమాజంలో అవకాశం లేక మనమే తిరుగుతున్న టైంలో ఇక్కడ మన ద్వారా కొన్ని 100 మందికి మనం అవకాశాన్ని కల్పించవచ్చు. తద్వారా వాళ్ళని సక్సెస్ చేసి మనం సక్సెస్ అవ్వచ్చండి. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవరైతే ఈ యొక్క మై రీఛార్జ్ ప్లాన్ విని ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని వస్తారో వాళ్ళు 100% లక్కీ పర్సన్స్. ఎందుకు సార్ లేట్ అయితే లక్కీ కాదని అంటారండి? లేట్ అయినాక లక్కీ, కానీ ముందు వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ లక్కీ మీరు కారు. ఎందుకంటే ఎవరైతే ఈ బిజినెస్లో ఫ్రంట్ రోలో ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా మార్కెట్ని క్యాప్చర్ చేస్తారు. మీరు చెప్పినా చెప్పకపోయినా ఫ్యూ డేస్లో, కొన్ని రోజుల్లో మీ సరౌండింగ్ ఉన్న వాళ్ళందరి దగ్గరికి మై రీఛార్జ్ బిజినెస్ రాబోతుంది. అదే మీరు ముందుగా వచ్చారనుకోండి, మీ పొజిషన్ పైన ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చే ఇన్కమ్ అనేది కూడా ఎక్కువనే ఉంటుంది. లేట్ చేశారనుకోండి, ఎవరో అండర్లో మీరు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అప్పటికే మై రీఛార్జ్లకు వెళ్ళడం ద్వారా మీ కాంటాక్ట్స్ మిస్ అవడం ద్వారా మీరు లాస్ అవుతారు. కాబట్టి
అవకాశం అనేది జీవితంలో అరుదుగా దొరుకుతుంది, మంచి అవకాశం. ఆ అవకాశం మనకు మై రీచార్జ్ రూపంలో దొరికింది. వినియోగించుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా ఈ కంపెనీలో ఉన్న టాప్ ఎడ్జెస్లో సక్సెస్ అయిపోతారండి. ఇంకా వినియోగించుకోకపోతే యాజ్ సర్వీస్ మీ రెగ్యులర్ లైఫ్లో మీకు ఎలా ఉందో మీకు తెలుసు. బట్ 100% మై రీచార్జ్ ద వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ప్లాన్. కాబట్టి ఈ అవకాశం మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి మీ లైఫ్లో మంచి ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.